హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన జొన్నలతో జొన్న గుగ్గుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అరకప్పు వరకు జొన్నలు తీసుకున్నానండి. ఇవి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక పావు కప్పు పెసలు కూడా తీసుకున్నాను. ఇవి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా నానిన తర్వాత 2 సార్లు క్లీన్ చేసేసుకోవాలండి. వాటర్ పోసుకొని 2 సార్లు క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న జొన్నల్ని పెసల్ని వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1.5 కప్ వాటర్ పోసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చేవాటికి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఉన్న ఏదైనా కొంచెం వాటర్ ఉంటే అది పోతుందండి. చూడండి, ఇలాగా మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు 6 విజిల్స్లో ఇలా ఉడకపోతే మళ్ళీ ఒకసారి కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న జొన్నలు, పెసలు కూడా వేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే జొన్న గుగ్గుళ్ళు. ఇవి ఒక బౌల్లో వేసేసుకొని వేచిన వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.